నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపు పాటించాలని విద్యుత్ చిరంజీవి తెలిపారు। డిసెంబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఇంధన పొదుపుపై చెంచుపేట విద్యుత్ కార్యాలయ సిబ్బంది అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు। కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణ వీధుల్లో కొనసాగింది। ఇంధన పొదుపు అంటే ఏమిటి, ఇంధన పొదుపు ఏ విధంగా చేయాలి అనే వాటిపై అవగాహన కల్పిస్తూ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు విద్యుత్ చిరంజీవి తెలిపారు। ప్రస్తుతం ఉన్న వనరులను ఏ విధంగా సంరక్షించుకోవాలి, భావితరాలకు ఏ విధంగా అందించాలి అన్న విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు। కార్యక్రమంలో ఏడీఈ అశోక్ కుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు। జాతీయ పొదుపు వారోత్సవాలు డిసెంబర్ 14 నుంచి 20 వరకు, అంటే వీక్ డేస్ పాటు, వారం రోజుల పాటు అన్ని ప్రదేశాల్లో విద్యుత్ పొదుపు యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ఆధ్వర్యంలో అనేక ఆఫీసుల్లో ఇలాంటి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది। విద్యుత్ శాఖగా ఇది మా ప్రథమ బాధ్యత కాబట్టి ఇంధన పొదుపు అంటే ఏంటి, ఇంధనాన్ని ఎలా పొదుపు చేయాలనే దాని మీద ప్రజలకి అవేర్నెస్ కల్పించడానికి అవగాహన కార్యక్రమాలని కండక్ట్ చేస్తున్నాము। ఇంధన పొదుపు అంటే, ఇంధనం అంటే విద్యుత్తు, బొగ్గు, రకరకాల ఇంధనాలు, ఆయిల్స్, నీరు, ఆల్సో ఇంధనం, రకరకాల ఆయిల్స్, నీరు, బొగ్గు, విద్యుత్తు, ఇలాంటివన్నీ కూడా ఇంధనాలు, గ్యాసు, ఇవన్నీ కూడా ఇంధనాలే కదా, శక్తి అన్నమాట। ఇవన్నీ కూడా ఎలా పొదుపుగా వాడుకోవాలి, పొదుపుగా వాడుకోకపోతే ఏముంది, భావితరాలకు అయిపోతుంది। ఇప్పటికే బొగ్గు గనులు అన్నీ మనకు తగ్గిపోయినాయి, రకరకాల ఇంధనాలు తగ్గిపోయినాయి, డ్యామ్స్లో వాటర్ సోర్సులు తగ్గిపోయినాయి, నీళ్ళు కూడా మనకి చాలా కొరత రావట్లా। అంటే ఏంటంటే విచ్చలవిడిగా వాడటం వల్ల గతంలో మనకి వనరులు తగ్గిపోతున్నాయి అన్నమాట। అవి ఉన్న వనరుల్ని వృద్ధి చేసుకుంటూ భావితరాలకు కూడా ఉండేటట్టుగా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ, మనకి కరెంటు కూడా ఎంతవరకు కావాలో అంతవరకే వాడుకోవాలా। ఫ్యాన్ ఎప్పుడు వేసుకోవాలో అప్పుడు వేసుకోవాలా। హీటర్స్ ఉంటాయి, రేజర్స్ వేసి వదిలేస్తాం బాత్రూముల్లో, అలా కాకుండా మన 10 నిమిషాలు, పావు గంట వేడి నీళ్ళు వచ్చేదాకా అట్లా ఇలా పొదుపుగా వాడుకుంటే మనకి ఇప్పుడు ఇవాళ విద్యుత్ బిల్లు అనేది చాలా పెరిగిపోతుంది మనకి। ఇంటద్దుల కంటే కూడా కొంతమందికి విద్యుత్ బిల్లులే ఎక్కువ వస్తున్నాయి అని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము। ఇవన్నీ ఏంటంటే పొదుపు పాటిస్తూ ఉండాలి। ఇంధనమే కాదు, మనం ఇళ్లలో కూడా డబ్బు కానీ లేదా ఇంకోటి కానీ అన్నీ కూడా పొదుపు ఎంతవరకు ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకోవాలి। పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దొంగిలిస్తున్న ముఠాను వినుకొండ రూరల్ సర్కిల్ పోలీసులు పట్టుకున్నారు। రైతులకు ఇటువంటి దొంగల నుండి మరోసారి ఇబ్బంది తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వినుకొండ ఐనవోలు స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు। పట్టుబడిన 4 ముద్దాయిలను కోర్టులో ప్రవేశపెట్టనున్నామని, ఇప్పటికే 2 జిల్లాల్లో అనేక కేసులు ఉన్నాయన్నారు। వినుకొండ రూరల్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ మొత్తం అండ్ వినుకొండ టౌన్ పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన ఈ యొక్క ట్రాన్స్ఫారాలని పగలగొట్టినటువంటి గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది। వినుకొండ రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళ 4 పోలీస్ స్టేషన్ల ఏరియాలో ఎస్ఐలు, సిబ్బంది మొత్తం కూడా మనం సుమారు ఒక 58 ట్రాన్స్ఫారాలు పగలగొట్టినటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ ముద్దాయిలు నల్లబోతుల పెద యంగయ్య, ఇతను దోర్నాలకు సంబంధించిన వ్యక్తి, ప్రకాశం జిల్లా, ఈ బత్తుల కోటయ్య, పెద్దవరం నూజెండ్ల మండలం, వీరబోయిన బాలయ్య, వినుకొండ మండలం, తొలిసూరి లక్ష్మీనారాయణ, ఇతను తురుమెళ్ళ రొంపచెర్ల మండలం। వీళ్ళందరూ ఈ యొక్క ట్రాన్స్ఫారాల్లో ఉన్నటువంటి ఈ రాగి వైరును తీసుకోవటం కోసం మరి రైతుల యొక్క ట్రాన్స్ఫారాలు పగలగొట్టి
ఈ నేరాలు చేయడానికి అలవాటు పడి దాదాపు మన పల్నాడు జిల్లాలో అయితే 48 నేరాలు, మరి ప్రకాశం జిల్లాలో 10 నేరాలు మొత్తం కూడా రికవరీ చేసి సుమారు 4 క్వింటాల రాగి వైర్ను మనం రికవరీ చేయడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, మరి రైతులు ఎంతో కష్టపడి, ఇప్పుడే నేను రైతులతో కూడా కొంత ఇంటరాక్ట్ అయ్యాను. 75,000, 1,00,000, 2 లక్షలు పెట్టి రైతులు ఈ యొక్క ట్రాన్స్ఫారాలని నిర్మించుకుంటే ఈ యొక్క గాలి బ్యాచ్ అనండి, లేకపోతే ఈ రకంగా నేరాలు అలవాటు పడినటువంటి ఈ వెధవలు పగలగొట్టి 2,000 రూపాయల కోసం మరి రైతుల యొక్క పంట, ఎందుకంటే వాళ్ళకి సకాలంలో కరెంట్ రాకపోతే లిఫ్ట్ చేసుకోవడానికి కానీ వాటర్ని చాలక పెట్టుకోవడానికి కానీ చాలా ఇబ్బందులు పడతారు. మళ్ళీ వాళ్ళకి రీప్లేస్మెంట్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే వాళ్ళకి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టాలి, రికవరీ చేయాలి. రికవరీ అయితేనే ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ రీప్లేస్ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరిపైన కూడా పీడీ యాక్ట్ కూడా వేస్తూ ఉన్నాం. వీళ్ళపైన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. మరి మీకు తెలుసు, చాలా గ్రామాలు, ఈ నడిగడ్డ, కుప్పుకొండ గ్రామాలు, తర్వాత పెదకంచెర్ల, ఏనుగుపాలెం, కాయల, గొనకొండ, ఎత్తిపోతల వద్ద కోటనగరు, నాగులవరం, కండ్రిక, రేమిడిచెర్ల, తర్వాత గండి గనుమల, ఇలా ములకలూరు, ఏ గ్రామంలో పడితే ఆ గ్రామంలో వీళ్ళ ఇష్టానుసారం నేరాలు చేశారు. మరి ఈ 2 జిల్లాల్లో కూడా ఇంకా చాలా నేరాలు ఇంకా మనం రికవరీ చేయాల్సి ఉంది. ఈ గ్యాంగ్ అంతా కూడా ఇంకా పట్టుకోవాలి. వీళ్ళని కంప్లీట్గా ఈ రైతుల జోలికి పోతే, ట్రాన్స్ఫార్మ్ జోలికి పోతే ఈ దెబ్బ అసలుకి వీళ్ళని కంప్లీట్గా మరి బహిష్కరణకు కూడా వీళ్ళ మీద కేసులు పెట్టాలి. ఎరువులు, విత్తనాలు పంపిణీలో డీలర్లు రైతులను ఎటువంటి ఇబ్బంది పెట్టరాదని తెనాలి మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ స్పష్టం చేశారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 50% పంట కోతలు పూర్తయినట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు రైతుల వద్ద నుండి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరపున ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ప్రేమ్ సాగర్ చెప్పారు. కొంతమంది రైతులు జొన్న, మొక్కజొన్న సాగు చేస్తున్నారని, విత్తన శుద్ధి చేసిన విత్తనాలను మాత్రమే విత్తుకోవాలని సూచించారు. పంట కోతల అనంతరం వచ్చే వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్నుకోవాలని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఎరువులను రైతు సేవా కేంద్రాల ద్వారా కాకుండా సొసైటీ ద్వారా అందించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎరువుల విషయంలో డీలర్లు రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని ఏవో ప్రేమ్ సాగర్ తెలిపారు. వరి పంట కోతలు జరుగుతున్నాయి. దాదాపు 50% మనకు పంట కోతలు అయిపోయినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. బయట మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మా దగ్గర కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. జీడీసీఎంఎస్ స్టాఫ్ వాళ్ళు, ప్రొక్యూర్మెంట్ స్టాఫ్, సపోర్టింగ్ ఏజెన్సీ వాళ్ళు తేమ శాతం చూసి, వాళ్ళ తేమ శాతం ఓకే అంటే మన రైతు సేవా కేంద్రం వాళ్ళ ద్వారా షెడ్యూలింగ్ ఇప్పించేసి, టోకెన్ ఇప్పించేసి తర్వాత మనం ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఎటువంటి ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి రైతు సోదరులందరూ 17 తేమ శాతం వస్తే ఎటువంటి తరుగు లేకుండా మేము తీసుకుంటాం. 17 నుంచి 22% లోపల ఉంటే కింటాకి 1 కేజీ తరుగు చొప్పున ఒక్కొక్క శాతానికి పెరుగుతూ ఉంటే అట్లా 5 కేజీల తరుగు లోపల తీసుకుంటాం. కాబట్టి దీన్ని గమనించి రైతు సోదరులందరూ, మనకు దేవుడి దయల వర్షం కూడా తప్పుతూ ఉంది కాబట్టి మీరు ఆరబెట్టుకొని మా దగ్గరికి వస్తే 17% వస్తే గవర్నమెంట్ రేటు 17.45 75 కేజీల బస్తా, లేకపోతే కింటా 23-20 చొప్పున కామన్ గ్రేడియా వెరైటీ తీసుకోవచ్చు. కాబట్టి రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత రైతు సోదరులు మొక్కజొన్న, జొన్న విత్తనాలు ఇస్తున్నారు. దాంట్లో కొన్ని విత్తనాలు అయితే ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి వస్తుంటాయి మెటలాక్సైల్ తోటి, గౌచుతో కానీ. కాబట్టి ఎక్కడైతే విత్తన శుద్ధి చేయకుండా ఉంటారో దాన్ని కార్బనిజంతో కానీ గౌచుతో కానీ మళ్ళీ చేసుకొచ్చి 24 గంటలు పొడి విత్తనాన్ని కలిపి మళ్ళీ విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులందరూ ఈ సంవత్సరం మళ్ళీ స్లాషర్ కానీ మల్చర్ కానీ వేసేసి కోసిన వ్యర్థాలని కట్ చేసేసి దాన్ని పైన పరుస్తున్నారు. అంతవరకు మేలే. దాన్ని పరిచిన దాన్ని మళ్ళీ అది ఇన్కార్పొరేట్ చేసి రోటేట్గా మళ్ళీ కలిపితే మంచిది. దాన్ని మళ్ళీ కాలుస్తున్నారు. కాలవడం వల్ల మళ్ళీ కాలుష్యం వస్తుంది. అలా కాల్చకుండా స్లాషర్ మల్చర్ వేసేసి ఆ వ్యర్థాలని భూమి లోపల ఉంటే అవి
మళ్ళా బలాన్ని వస్తాయి కాబట్టి సేంద్రీయ కర్బనం మనకు వస్తుంది కాబట్టి, ఎందుకంటే పశువుల ఎరువు ఏమీ లేదు కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని వ్యర్థాలని కాల్చకుండా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో రేపు జరగనున్న మొదటి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. రాష్ట్రపతి పర్యటన వివరాలను మాధవ నందకర్ వెల్లడించారు. 2018 సంవత్సరంలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభించామని, ఈ కోర్సు సంవత్సరంతో వారి ఎంబీబీఎస్ కోర్సు పూర్తవడంతో వారికి డిగ్రీలు ప్రదానోత్సవం చేసేందుకు మొదటి స్నాతకోత్సవం నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరవుతున్నారని, మొత్తం 49 మంది విద్యార్థులు డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు, వారిలో 4 గోల్డ్ మెడల్ పొందారని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆయుష్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి ప్రతాప్రావు, రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు ఎయిమ్స్ మంగళగిరి సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Today, I am giving a brief. This is our first convocation, AIIMS Mangalagiri, is going to be held on tomorrow, 17th December. This is the first convocation of this institute. This is a very momentous and historic event for this institute, where Her Excellency, the President of India, is the chief guest, guessing as the chief guest for this occasion, along with Honorable Chief Minister, Governor of the state, Shri S. Abdul Nazir, will be there, along with Honorable Chief Minister of State Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu ji, along with our Government of India, Union Minister for Health and Family Welfare, State Shri Pratap Rao Jadhav ji, joining in the capacity of President of the Institute, representing our Health Minister, Honorable Health Minister, Shri Jagat Prasanna Nadda ji. By default, he is the President of our Institute at this moment. With them, the HRD Minister, IT Minister and RTG Minister Sri Nara Lokesh ji, and Health Minister of the state and the Education Minister Sri Satyanarayan ji are the guests. They are attending this first convocation of our All India Institute of Medical Science here in AIIMS Mangalagiri. This is a very momentous occasion and historic events for our institute and for our faculty and students. This is the first batch who has been taken admission in 2018 after the foundation stone laid by the then Health Minister and current Health Minister Sri Jagat Prasanna Nadda ji and the President and the Honorable Chief Minister at that time Nara Chandrababu Naidu ji. 2015 the foundation stone put, and first batch 2018 with 50 students admitted in this institute. They have been passed and they will be given the degree certificates tomorrow in the first convocation. There's 49 students, they will get the MBBS degree, and among them 4 gold medalists which they received their medals with certificates from Her Excellency the President of India. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పిలుపునిచ్చారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ శేషన్న అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ రకాల సమస్యలకు సంబంధించి పలు అర్జీలు వచ్చాయని, వాటిని నిర్ణీత సమయంలో అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని కమిషనర్ శేషన్న వివరించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు నిన్న ప్రెస్లో చెప్పారు. ప్రెస్లో ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేది జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో, అలాగే యూఎల్బీ స్థాయిలో కూడా అవుద్దని చెప్పారు. అందువల్ల
ప్రజలు గమనించుకోవాల్సింది ఏంటంటే కనుక మీకు ఏదన్నా సమస్యలు కనుక ఉంటే కనుక ప్రతి సోమవారం నాడు ఇక్కడికి వచ్చేసి మున్సిపాలిటీకి ఇస్తే కనుక వాటి గురించి పరిష్కారం మాకు రూల్స్ మేరకు అయితే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సి ప్రజలు కోరుతున్నాం. అదేవిధంగా గమనించుకోవాలి, ఈరోజు కూడా కొన్ని సమస్యల గురించి వచ్చారు. సో వాటన్ని కూడా స్వీకరించి వాటికి తినే చర్యలోనే చేయలేటువంటి సాల్వ్ చేయలేని సమస్యలు ఏమి ఉంటాయి అవన్నీ కూడా అవుతున్నాయి. ఒకవేళ సాల్వ్ చేయలేని ఉంటాయి ఎందుకు అవటం లేదు ఏంటి సమాచారం కూడా ఇస్తూ ఉన్నాం. ఏ సమస్య వచ్చినా కూడా దానికి సాల్వేషన్ విధంగానే మా యొక్క ప్రయత్నాలు ఉన్నాయి. దీన్ని గమనించుకోవాలి. అదేవిధంగా ప్రజలు కూడా సహకరించాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగపరుచుకొని మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి ఆ యొక్క క్రమంలో మాకందరూ కూడా సహకరించాలని ప్రజలను కోరుతూ ఉన్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.